నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ అక్బర్ సార్ని. ఈరోజు మీకు ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి. అంతకంటే ముందు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీకి సంబంధించి ఎడ్యుకేటర్ని. ఓకే, నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 12 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నాను. ఎంతోమంది విద్యార్థులకు హిస్టరీలో బోధించడం జరిగింది. మరి నేను చేసినటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్ల పేర్లు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అందులో భాగంగా అన్అకాడమీ, అండ్లా గైన్స్ ఇన్స్టిట్యూట్, డ్రీమ్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, కౌటిల్య స్టడీ సర్కిల్, అదేవిధంగా విజేత స్టడీ సర్కిల్, ర్యాంకర్ స్టడీ సర్కిల్, ఏమర్స్ ఆన్లైన్, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ కానివ్వండి చెప్పటం జరిగింది. ఈరోజు నేను మీకు కొన్ని అతి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పటం జరుగుతుంది. ఏమిటి అంటే స్ట్రాటజీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, నేను చెప్పేటటువంటి పాఠం ఎలా ఉంటుంది అంటే హిస్టరీని ఇక్కడ బోరింగ్ సబ్జెక్ట్ లాగా కాకుండా ఒక కథలాగా, ఒక సినిమా లాగా, ఓకేనా, అవసరమైనటువంటి సందర్భములో పూర్తిగా నవరసభరితంగా చెప్పటం జరుగుతుంది. అయితే చెప్పినంత మాత్రాన మనం హిస్టరీలో పూర్తిగా విజయం సాధిస్తామా అంటే దానికి తోడు ఇక్కడ రాబోయేటటువంటి ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయి అన్నది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి అందుట్లో భాగంగా ప్రశ్నలు ఎలా రాబోతున్నాయి వాటికి సంబంధించి నేను అష్టదిగ్బంధనం ఫార్ములా, ఓకేనా, ప్రిపేర్ చేయటం జరిగింది. అందుట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి దశావతారం, ఇంకొకటి పంచతంత్రం. దశావతారం మరియు పంచతంత్రానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మనం ఈరోజు చెప్పుకోవటం జరుగుతుంది. వాస్తవానికి విద్యార్థులు తాము చదివిన విధంగానే సర్వసాధారణంగా వస్తుంది ప్రశ్నాపత్రం అనుకుంటారు, కానీ దానికి పూర్తిగా వ్యతిరేకంగా రావడం జరుగుతుంది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ పేపర్స్ కానివ్వండి, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రశ్న విధానం అడగటం, ఓకేనా, ప్రశ్నలు అడిగేటటువంటి విధానం మారటం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విషయాన్ని మర్చిపోకుండా ఈ క్లాస్ని పూర్తి స్థాయిలో వింటారని ఆశిస్తున్నాను. ఓకేనా, రైట్. ఈరోజు చూడండి, నేను దశావతారంలో ఇక్కడ 10 ప్రశ్నలు తీసుకురావటం జరిగింది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా, వరుస క్రమంలో ఉన్నది ఏది, వరుస క్రమంలో లేనిది ఏది, ఓకేనా, జతపరచండి, కాంటెంపరరీ, ఇంగ్లీష్లో మెన్షన్ చేయటం జరిగింది. వెన్, వేర్, హూ, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, వై, వాట్, హౌ, ఎందుకు, ఏమిటి, ఎలా, విచ్ ఈస్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, వరుస క్రమంలో ఉన్నది ఏది, విచ్ ఈస్ అవుట్ ఆఫ్ సీక్వెన్స్, వరుస క్రమంలో లేనిది ఏది, మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి, కాంటెంపరరీ, సమకాలిక విషయాలు, అది రాజులు కానివ్వండి, బిరుదులు కానివ్వండి, సంఘటనలు అంటే యుద్ధాలు కానివ్వండి, ఒప్పందాలు కానివ్వండి, ఓకేనా, ఇవన్నీ కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయటం జరుగుతుంది. ఓకే, రైట్ సార్. చూడండి, మొదటి 3 వెన్, వేర్, హూ, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఓకేనా, ఇవి ఒకే వర్డ్పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం సమాధానం ఈజీగా గుర్తించవచ్చు. ఓకేనా, ఎప్పుడు ఇది కాలంపై నిర్ధారించబడటం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులలో గణపతి దేవుడు ఓడిపోయినటువంటి ఏకైక యుద్ధం పేరు, ఓకేనా, ముత్తుకూరు యుద్ధం. ఓకేనా, అది ఎప్పుడు జరిగింది, 1262లో జరిగింది. ఓకేనా, వేర్, ఎక్కడ జరిగింది, నెల్లూరులోని ముత్తుకూరు ప్రాంతంలో జరిగింది. హూ, ఎవరెవరి మధ్య జరిగింది, గణపతి దేవుడు మరియు పాండ్యులలో ఉన్నటువంటి రాజు జటావర్మ సుందర పాండ్యుడి మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది, 1262. ఓకేనా, వెన్.
1262 AD. వేర్ ఎక్కడ జరిగింది? ముత్తుకూరు ప్లేస్ ఇన్ నెల్లూరు డిస్టిక్. ఎవరెవరి మధ్య జరిగింది? ఓకేనా, జటావర్మ సుందర పాండ్యుడు మరియు గణపతి దేవుడు. సో ఇక్కడ ఒకే వర్డ్లో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది పూర్తవుతుంది. తర్వాత వై, వాట్, హౌ. సో చూడండి, వై ఎందుకు జరిగింది? నెల్లూరుపై చాలా కాలం నుంచి పాండ్యులకు అధికారం ఉండేది. ఆ అధికారం స్థానంలో ఎవరొచ్చారు? కాకతీయులు రావడంతో జీర్ణించుకోలేకపోయారు. ఓకేనా. వాట్ అంటే అనుసరించినటువంటి యుద్ధ వ్యూహం ఏమిటి? ఓకేనా. ఇప్పుడు మనం సినిమా చూసి ఉంటాం, బాహుబలి సినిమాలో ఓకేనా మాహిష్మతి రాజ్యం త్రిశూల వ్యూహం. అదేవిధంగా కాలకేయ వ్యూహం ఏమిటి? మనకందరికీ తెలుసు ఉంటుంది అనుకుంటున్నాం, మిడతల వ్యూహం. ఓకే, సో అలా. అదేవిధంగా పానిపట్టు యుద్ధంలో బాబర్ అనుసరించినటువంటి యుద్ధ వ్యూహాలలో రూమీ వ్యూహం. ఓకే, సో అలా కొద్దిగా గమనించాలి. సో ఎలా గెలవటం జరిగింది? ఓకేనా, ఎలా గెలవటం జరిగింది? సో జటావర్మ సుందర పాండ్యుడు అనుసరించినటువంటి యుద్ధ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్ల గణపతి దేవుడితో పాటు రెండవ మన్మసిద్ధిని కూడా ఓడించాడు. ఇలా ఈ 4, 5, 6 ఒక వాక్యంలో ఉంటాయి. ఓకేనా, 4th వన్, 5th వన్, 6th వన్ ఇక్కడ ఒక సెంటెన్స్లో ఆన్సర్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 7th వన్ విచ్ ఈజ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ రాజుల గురించి అడగటం జరుగుతుంది. ఎవరెవరు ఇక్కడ వరుస క్రమంలో ఉన్నారు అంటే కాకతీయ స్థాపకుడు కానివ్వండి, అదేవిధంగా మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు. సో వీళ్ళను ఓకేనా ఒక పద్ధతిలో ఇవ్వకుండా నార్మల్గా వాళ్ళందరి పేర్లు ఓకేనా ఇచ్చేసి వాళ్ళను వరుస క్రమంలో ఏర్పాటు చేయమంటారు. అదేవిధంగా యుద్ధాలు కానివ్వండి, ఓకేనా, అదేవిధంగా గురు దక్షిణగా సమర్పించినటువంటి ప్రాంతాలు కానివ్వండి, అలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో ఇది 7, 8లో వరుస క్రమంలో ఉన్నది ఏది, వరుస క్రమంలో లేనిది ఏది. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. యుద్ధాలను రాజులతో అడగటం జరుగుతుంది, యుద్ధాలను గెలిచిన రాజులతో అడగటం జరుగుతుంది, యుద్ధాలను ఓడిపోయినటువంటి రాజులతో అడగటం జరుగుతుంది. అదేవిధంగా బిరుదులను రాజులతో అడగటం జరుగుతుంది, బిరుదులు ఎవరు ఏ రాజుకు ఇచ్చారో అనేది అడగటం జరుగుతుంది. సో ఈ రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత కాంటెంపరీ సమకాలిక విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ భారతదేశంలో కాకతీయులు పరిపాలిస్తుంటే ఉత్తర భారతదేశంలో ఎవరు పరిపాలిస్తున్నారు, తూర్పు భారతదేశంలో ఎవరు పరిపాలిస్తున్నారు, పశ్చిమ భారతంలో ఎవరు పరిపాలిస్తున్నారు, ఇవన్నీ కూడా అడుగుతారు. ఒకవేళ ప్రపంచ చరిత్ర కూడా ఒకవేళ కాంటెంపరీగా ఉందనుకోండి, డెఫినెట్లీగా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా గమనిస్తే లోడీ వంశం పరిపాలించేటప్పుడే ఈ 3వ క్రూసేడ్ యుద్ధంలో ఓకేనా బైజాంటైన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించేసి క్రైస్తవులను ఓడించి రెండో మొహమ్మద్ ఓకేనా ఇక్కడ ఎన్నో రకాల ఆంక్షలు విధించటం జరిగింది. ఓకేనా, రైట్ సార్, కాన్స్టాంటినోపిల్లో. సో అలా కూడా అడగవచ్చు. ఓకేనా, అదేవిధంగా ఢిల్లీలో ఒకరు పరిపాలిస్తుంటే విజయనగరం గురించి అడగవచ్చు. సో ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు. ఆ తరువాత అడగాల్సినటువంటి విషయాలు పంచతంత్రం. ఓకేనా, విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండు, ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇది దాదాపుగా ఒక హాఫ్ పేజ్లో అడగటం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా 2 టైప్స్లో అడగటం జరుగుతుంది కాబట్టి ఒక పేజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి అడగటం జరుగుతుంది కాబట్టి ఒక హాఫ్ పేజ్ మొత్తం ఈ యొక్క ప్రశ్న ఉండొచ్చు, అది కూడా దాటి వెళ్ళవచ్చు. అంటే గణపతి దేవుడికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి? ఓకేనా, గణపతి దేవుడికి సంబంధం లేని విషయాలు ఏమిటి? ఆయన పరిపాలనకు సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, యుద్ధాలకు సంబంధించి, సమకాలిక రాజులకు సంబంధించి ఇలా అడగవచ్చు. సో ఒకటి రాంగ్ ఇచ్చేస్తాం అంటే ఒక క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్లు ఇస్తాడు, అందులో ఒకటి రైట్ అయినా ఉంటుంది, రాంగ్ అయినా ఉంటుంది. అది అడిగినటువంటి ప్రశ్న ప్రకారంగా కనుక్కోవాలి. అంటే విచ్ ఈస్ కరెక్ట్ అన్నప్పుడు కరెక్ట్ కనుక్కోవాలి, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నప్పుడు సరికానిది అడగాలి. సరికానిది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత విచ్ వన్ ఆర్ కరెక్ట్ అంటే గణపతి దేవుడికి సంబంధించి ఒక 4-5 విషయాలు ఇచ్చేసి ఆ తర్వాత ఆప్షన్ ఏ
1, 2, 3 సరైనది. ఆప్షన్ బి 2, 4, 5 సరైనది. ఆప్షన్ సి 1, 2, 4 సరైనది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఆప్షన్ ఈ ఏది సరైనది కాదు. సో థర్డ్ అండ్ ఫోర్త్లో ఇలా అడగటం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ అసర్టన్ అండ్ రీజన్. ప్రతిపాదన కారణం, ప్రతిపాదన కారణం, ప్రతిపాదన కారణం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిపాదన కారణం, ప్రతిపాదన కారణం. సో ప్రతిపాదన కారణానికి సంబంధించి గణపతి దేవుడికి సంబంధించి ఒక విషయం అడగటం జరుగుతుంది. అది ఓకేనా, దానికి సంబంధించి ఇంకొక విషయం ఇచ్చేసి ఓకేనా. సో ఈ రెండింటి మధ్య గల సంబంధం అడుగుతాడు. ఏ మరియు బి సరైనది, ఏకి బి సరైన వివరణ అవుతుంది. ఏ మరియు బి సరి అయినవి, ఏకి బి సరైన వివరణ కాదు. ఏ సరైనది, బి సరైనది కాదు. ఏ సరైనది కాదు, బి సరి అయినది. ఇది ప్రధానంగా అడగటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. సో అందులో భాగంగా నేను ఇక్కడ కొన్ని శాసనాలు మీ ముందర తీసుకొచ్చాను ఓకేనా. అవి ఏమిటి అంటే కాజీపేట శాసనం. ఇది మొదటి బేతరాజు జారీ చేయటం జరిగింది. తనకు సంబంధించినటువంటి విషయాలు జారీ చేశాడు. ఏమేమి చెప్పడం జరుగుతుంది? సంస్కృత భాషలో జారీ చేయటం జరిగింది. తన విజయాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ శాసనం ద్వారా హనుమకొండకు వచ్చిన తొలి పరిపాలకుడిగా ఇక్కడ ప్రధానంగా చెప్పటం జరిగింది. హనుమకొండకు వచ్చినటువంటి తొలి పరిపాలకుడిగా గుర్తించటం జరిగింది. బయ్యారం శాసనం. ఇది గణపతి దేవుడు సోదరి మైలాంబ జారీ చేయటం జరిగింది. ఇందులో 2 విషయాలు చెప్పటం జరిగింది ఓకేనా. కాకతీయ స్థాపకుడు అయినటువంటి కాకర్తీయ గుండ్యన భిన్న భూపతి యొక్క పౌత్రుడని చెప్పటం జరిగింది. రెండో విషయం కాకతీయులు దుర్జయ వంశస్థులని చెప్పటం జరిగింది. హనుమకొండ శాసనం. ఇది రుద్రదేవుడు జారీ చేశాడు. తన విజయాలు ప్లస్ తన తండ్రి రెండో ప్రోలరాజు విజయాలు చెప్పటం జరిగింది. దుగ్గిరాల శాసనం. ఇది గణపతి దేవుడు జారీ చేయటం జరిగింది. గ్రామ సమస్యలు పరిష్కరించడానికి న్యాయమూర్తులను నియమించారు. ఆ న్యాయమూర్తులను ప్రాడ్వీవాకులు అంటారు. తర్వాత బాపట్ల శాసనం. ఇది కూడా గణపతి దేవుడు జారీ చేయటం జరిగింది. బాపట్ల శాసనంలో వెండి నాణ్యమైనటువంటి రూక గురించి చెప్పటం జరిగింది. ఆ తర్వాత బుక్స్ వచ్చేసి ప్రతాపరుద్ర యశోభూషణ్ విద్యానాథుడు జారీ చేయటం జరిగింది. రెండో ప్రతాపరుద్రుడు కాలం గురించి, ఆ తర్వాత జరిగినటువంటి విషయాల గురించి, అంతకంటే ముందు జరిగినటువంటి విషయాల గురించి బ్రహ్మాండంగా వివరించడం జరిగింది విద్యానాథుడు. తర్వాత నృత్య రత్నావళి, సంగీత లేదా గీత రత్నావళి, తర్వాత వాయిద్య రత్నావళి. ఇది జాయాపసేనాని రచించడం జరిగింది. నృత్య రత్నావళిలోని నాట్య భంగిమలు రామప్ప ఆలయ గోడలపై మరియు స్తంభాలపై చెక్కబడ్డాయని చెప్పుకోవచ్చు. సో ఇది తెలుగుకి సంబంధించి. ఒక్కసారి నేను ఈ విషయాలను మన హిందీలో వివరించడం జరుగుతుంది. ओके इंट्रोडक्शन. मेरा नाम मोहम्मद अकबर है. मैं कॉम्पिटिटिव एग्ज़ाम्स के लिए एडुकेटर हूँ हिस्ट्री सब्जेक्ट के लिए. मुझे टीचिंग एक्सपीरियंस में 12 इयर्स एक्सपीरियंस है और मैं अन अकेडमी, एनलॉग IAS इंस्टीट्यूट, ड्रीम्स IAS इंस्टीट्यूट, कौटिल्य स्टडी सर्किल, विजेता स्टडी सर्किल, रैंकर स्टडी सर्किल, एमर्सविल ऑनलाइन और कई इंस्टीट्यूट्स में मैं तेलुगु स्टेट्स में टीच कर चुका हूँ, आंध्र प्रदेश एंड तेलंगाना. ओके देखिए आजकल के कॉम्पिटिटिव एग्ज़ाम्स ओके बहुत किस्म से क्वेश्चंस पूछा जा रहा है. तो इसीलिए मैंने 2 प्लान्स बनाया है एक फार्मूला में. वही है फार्मूला का नाम है अष्टदिग्बंधनम. उस फार्मूला में 2 प्लान्स है, 2 स्ट्रैटेजीज है, दशावतारम एंड पंचतंत्रम. क्या होता है ये दशावतारम? इसमें 10 क्वेश्चंस मैंने मेंशन किया है. पंचतंत्र में 5 क्वेश्चंस मेंशन किया है. दशावतारम में देखिए 10 क्वेश्चंस व्हेन, वेयर, हु. ओके कब हुआ, कहाँ हुआ और किन के बीच में हुआ, कौन थे उस समय. ओके तो ऐसा क्वेश्चन देखिए. पानीपत युद्ध, पहला पानीपत युद्ध कब हुआ है? 1526 में हुआ है AD. 1526 AD में हुआ है. वेर पानीपत के जगह पे हुआ है. हु किसके बीच में हुआ है? ओके बाबर और
इब्राहिम लोदी के बीच में हुआ है। ओके, ऐसा पूछा जाएगा कौन जीते कौन हारे, कौन बाबर को इन्वाइट किए हैं, तो ऐसा पूछा जाएगा। ओके, वाई, क्यों ये वार हुआ है, क्यों ये वार हुआ है। ओके, बाबर हिंदुस्तान में ओके आने के लिए कोशिश कर रहे थे, इसीलिए मौके के लिए इंतज़ार कर रहे थे और दौलत खान लोदी से इनविटेशन आ गया तो इन्होंने इब्राहिम लोदी पे अटैक करे। ओके, कैसा वाट, ओके, इन्होंने जो प्लान इम्प्लीमेंट किए हैं इब्राहिम लोदी को हराने, क्योंकि बाबर के पास 10,000 से ज़्यादा फौजी है लेकिन इब्राहिम लोदी के पास 1 लाख तक फौजी है, तो उनको हराना बोलते तो क्या किए, कौन सा स्ट्रैटेजी को अप्लाई करें, कैसा अप्लाई करें, तो इसमें पूछा जाएगा व्हाट स्ट्रैटेजी क्या होता है और हाउ कैसा स्ट्रैटेजी को इम्प्लीमेंट किया गया है। ओके, ऐसा। और बाद में सीक्वेंशियल ऑर्डर पूछा जाएगा, बाबर पानीपत के बाद कौन से वार किए हैं, कांडवा, गोगरा, चंदेरी, या नहीं तो हुमायूं जो युद्ध किए हैं तो उनके बारे में भी ऐड कर सकते। ओके, तो ऐसा सीक्वेंशियल ऑर्डर में पूछा जाएगा कौन सा क्या बोलते दिए गए पॉइंट कौन से ऑर्डर में है, आई मीन ऑर्डर में है या नहीं है, अगर ऑर्डर में नहीं है तो ऑर्डर में रख दीजिए। ओके, ऑर्डर में सेलेक्ट कीजिए, ऑर्डर में नहीं था और कौन सी चीज़ ऑर्डर में नहीं है, तो ऐसा 7th 8th क्वेश्चन में पूछा जाएगा। और मैच द फॉलोइंग, देखिए मुग़ल सल्तनत के बारे में पूछा गया तो बाबर, ओके, हुमायूं, अकबर, जहांगीर, शाहजहां, ओके, और औरंगजेब, राइट, इन सभी के बारे में पूछते हुए इन्होंने जो युद्ध किए हैं, जो वार में न्यू स्ट्रैटेजीज लाए हैं या नहीं तो एडमिनिस्ट्रेशन में नए सिस्टम्स लाए, ये सभी भी पूछेंगे। और मैच द फॉलोइंग पूछा जाएगा। और कॉन्टेम्पररी, जब बाबर नॉर्थ इंडिया में रूल करते थे तो साउथ इंडिया में कौन थे, ओके, और बहमनी में कौन थे, गोलकोंडा कुतुब शाही में कौन थे, ऐसा भी पूछा जाएगा कॉन्टेम्पररी। और ईस्ट साइड कौन थे, और वॉल में भी या अफगानिस्तान साइड में कौन थे, ये सभी क्वेश्चंस आपको यहाँ डिटेलली पूछा जाएगा। ओके, और पंचतंत्र विच इज़ करेक्ट विच इज़ नॉट करेक्ट, देखिए यहाँ पे पूछा गया तो अकबर के एडमिनिस्ट्रेशन के बारे में पूछा जाएगा। ओके, पूछते हुए उन्होंने कौन से रिफॉर्म्स लाए हैं, रिलीजन पर्पस, एडमिनिस्ट्रेशन पर्पस, और यहाँ एनुअल इनकम पे इफेक्ट किए हुए, इफेक्ट बताते हुए 10 साल सिस्टम या नहीं तो जब्त सिस्टम या नहीं तो मिनिस्टर राजा तोडरमल कौन से इम्प्लीमेंट्स लाए हैं, ये सभी भी पूछा जाएगा। ओके, तो ऐसा पूछा जाएगा क्वेश्चन पूछ के, ओके, राजा तोडरमल के जब्त सिस्टम या बंदोबस्त सिस्टम या 10 साल सिस्टम के बारे में पूछते हुए कौन सी चीज़, आई मीन कौन सी ऑप्शन रॉन्ग है, कौन सी ऑप्शन राइट है, ऐसा 4 ऑप्शन में पूछा जाएगा। और थर्ड क्वेश्चन 4th क्वेश्चन में ऐसा पूछे जाएगा या 4 या 5 पॉइंट्स देकर राजा तोडरमल के 10 साल सिस्टम या नहीं तो बंदोबस्त या नहीं तो जब्त सिस्टम के बारे में देख के उनमें से 2 या 3 राइट तो दे सकते हैं या नहीं तो रॉन्ग तो देख के पूछा जाएगा। ऑप्शन ये 1 2 3 ऑप्शंस करेक्ट है, 1 2 4 ऑप्शंस करेक्ट है, 1 2 5 ऑप्शंस करेक्ट है, क्योंकि आजकल में ओके स्टूडेंट को स्ट्रेंथ ओके समझने में कितना स्ट्रेंथ है, तो ये समझिए इस समझदारी के लिए यहाँ ऐसे वाले क्वेश्चंस बहुत पूछ रहे हैं, तो ऐसा हम बिल्कुल नहीं भूलना चाहिए, ठीक है। और असर्टेन एंड रीज़न, ओके, ऑप्शन ए ऑप्शन बी ये एंड और दे के ओके बाबर के बारे या नहीं तो हुमायूं के बारे में एक इंफॉर्मेशन देते हैं और उसको शेर शाह या नहीं तो शेर खान से जोड़ते हुए पूछते हैं। ओके, पूछेंगे ये एंड और सही है, ओके, ये को और सही रीज़न होता है, ये को और सही रीज़न होता है, ओके, ये और आर सही है लेकिन ए को और रीज़न नहीं बनता है, ओके, तो ऐसा, और ये सही है आर रॉन्ग है, ये रॉन्ग है आर सही है, तो ऐसे क्वेश्चंस पूछे जाएंगे। ऐसे टिपिकल क्वेश्चंस पूछे जा रहे हैं यूपीएससी में हो या स्टेट पब्लिक सर्विस क्वेश्चन में भी हो, ओके, और कई एग्जाम्स में पूछे जा रहे हैं, तो इसीलिए हम बहुत सोच समझकर ओके यहाँ पे क्वेश्चंस को समझना है। इनमें से मैं यहाँ पे काकतिया के बारे में इंस्क्रिप्शंस और बुक्स के बारे में इंफॉर्मेशन लाया हूँ। एक बार देखिए काजीपेटा इंस्क्रिप्शन, इस काजीपेटा इंस्क्रिप्शन को
बेहतर राजा 1 ने रिलीज़ की है। इन्होंने इस इंस्क्रिप्शन को संस्कृत लैंग्वेज में रिलीज़ करते हुए अपने विक्टरीज के बारे में समझाया है और अपने कॉन्टेम्पररी इंफॉर्मेशंस भी दिए हैं ऑफिसर। और हमें काजीपेट इंस्क्रिप्शन से एक इन्फॉर्मेशन मालूम होता है कि हनुमकोंडा रीजन को आए हुए पहला काकतीय रूलर रुद्रदेव बेहतर राजा 1 है। और बाद में बयारम इंस्क्रिप्शन गणपति देवा के सिस्टर मैलाम्बा ने रिलीज़ किए हैं। ओके, बयारम में मैलाम्बा कहते हैं कि काकतीय के फाउंडर काकतीय गुंडियाना ने पेन्ना भूपति के ग्रेट ग्रैंडसन है, ये बात बोलते हुए और एक बात भी बोलते हैं, ये काकतीय रूलर्स दुर्जय के ख़ानदान के हैं, दुर्जय के परिवार के हैं, तो ऐसा समझाते हैं। हनुमकोंडा इंस्क्रिप्शन रुद्रदेवा 1 रिलीज़ किए हैं। इन्होंने अपनी तारीफ़ की है और अपने पिताजी प्रोलराजा 2 के बारे में भी तारीफ़ किए है। दुग्गिराला इंस्क्रिप्शन गणपति देवा ने रिलीज़ की है। इन्होंने गांव में जुडिशियल प्रॉब्लम्स को रेक्टिफाई करने के लिए ब्रॉडवीवा का नाम से जजेस को अपॉइंट किए हैं। ये इन्फॉर्मेशन दुग्गिराला से मिलता है। बापटला इंस्क्रिप्शन गणपति देवा ने रिलीज़ की है। बापटला इंस्क्रिप्शन में गणपति देवा ने क्या कहा, सिल्वर कॉइन के बारे में इंफॉर्मेशन दिए है। सिल्वर कॉइन को रोका का नाम से बुलाते हैं। और ये बुक से प्रतापरुद्र यशोभूषणम विद्यानादा ने लिखे हैं। काकतीय के लास्ट रूलर के बारे में समझाए हैं। उनका नाम है प्रतापरुद्र 2 या नहीं तो रुद्रदेवा 2। इनके ज़माने के बारे में लिखे हैं, इनसे पहले क्या हुआ और इनके बाद में क्या हुआ, काकतीय डिक्लाइन कैसा हुआ, तो वैसा थोड़ा समझाए है। और नृत्य रत्नावली, गीत रत्नावली और संगीत रत्नावली और वाद्य रत्नावली एक ही पोएट लिखे हैं। उनका नाम है जायापा सेनानी। नृत्य रत्नावली डांस के बारे में, संगीत रत्नावली म्यूजिक के बारे में, वाद्य रत्नावली म्यूजिकल इंस्ट्रूमेंटल के बारे में, इंस्ट्रूमेंट्स के बारे में समझाए हैं ऑफिसर। नृत्य रत्नावली जो डांस सिस्टम है तो हमें रामप्पा टेम्पल में दिखाया जाता है। रामप्पा टेम्पल को यहाँ यूनेस्को ने अपने हेरिटेज साइट के जैसा सेलेक्ट किया है ऑफिसर। 2021 जुलाई 25। तो ये है ऑफिसर मैं आपको समझाने वाली बात। तो थैंक यू वेरी मच। ऑल द बेस्ट। नमस्कार।